ఓం శాంతి. మురళీ డేట్ 3/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ కొత్త వృక్షం చాలా మధురంగా ఉంది. ఈ మధురమైన వృక్షానికి పురుగులు పడతాయి. ఆ పురుగులను తొలగించే మందు మన్మనాభవ. ఈ ముందేస్తే మంచిది, ఈ ముందేస్తే మంచిది, ఎరువుగా పనిచేస్తుంది, పురుగనేది పోతుంది అంటారు. బాబా అంటున్నారు, మన్మనాభవ అనేది పురుగులను తొలగించే మందు అంటున్నాడు బాబా. మంచి విద్యార్థుల గుర్తులేంటి? అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకునేవారు ఎలా ఉంటారు? వారికి ఒక్క సబ్జెక్టు పైన ధ్యాస ఉండదు, అన్ని సబ్జెక్టుల పైన ధ్యాస ఉంటుంది. స్థూల సేవ కూడా చాలా మంచిది. ఇది కూడా ఒక గొప్ప సబ్జెక్టు. ఎంతో మందికి మనం స్థూలంగా సేవ చేయటం వల్ల సుఖం లభిస్తుంది. దానితో కూడా మార్కులు జమ అవుతాయి. కేవలం నా జ్ఞానం చెప్పటమే వచ్చు, పని చేయటం రాదు అంటే కాదు. జ్ఞానములో పరిపక్వత ఉండాలి, యోగంలో మంచి అనుభూతి ఉండాలి, ధారణ సబ్జెక్టులో సంపూర్ణంగా ఉండాలి. సేవ కూడా అన్ని రకాల సేవలు చెయ్యాలి. అన్ని సబ్జెక్టులలో కొందరు పవిత్రతా నియమం పాటిస్తారు, మురళి అంటే ధ్యాసే ఉండదు. కొందరు మురళీపైన ధ్యాస, యోగం అంటే అసలు ఉండనే ఉండదు. ప్రతి ఒక్క సబ్జెక్టు పైన ధ్యాస ఉండాలి. అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. జ్ఞానం ఉండాలి, నడవడిక రాయల్గా ఉండాలి, దైవీ గుణాల ధారణ ఉండాలి. జ్ఞానయోగాలు ఉన్నప్పుడే మనం పాస్ వితానర్గా కాగలుగుతాము. మన భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? అదృష్టం ఎలా పెరుగుద్ది, అదృష్టం ఎలా పెరుగుతుంది అనుకుంటారు. అదృష్టం ఉన్నతంగా కావాలి అంటే పరస్పరం కలిసిమెలిసి ఉండండి. పాలు పంచదారలాగా, ఉప్పు నీరుగా కావద్దు. అన్ని సబ్జెక్టుల పైన పూర్తి ధ్యాస ఉంచండి. సద్గతి పొందటానికి బాబా నుండి ఏ శ్రేష్ఠ మతం లభిస్తుందో దానిపైనే నడవాలి. అందరికీ శ్రేష్ఠ మతం గురించే చెప్పాలి. అందరికీ స్వర్గానికి వెళ్ళే దారి చూపించండి. మనదంతా ఒక మంచి బ్రాహ్మణ పరివారం. పరివారంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మన బ్రాహ్మణ పరివారంలో ఎవరైనా బలహీన ఆత్మ ఉన్నా మీరు బలహీనంగా ఉన్నారు అని అనకూడదు. మనం దయార్థ హృదయులం, విశ్వ కళ్యాణకారీలం. మన నోటి నుండి ప్రతి ఆత్మ గురించి శుభమే రావాలి. నిరుత్సాహపరిచే మాట అస్సలు మాట్లాడకూడదు. ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా శిక్షణ ఇవ్వాలన్నా, సైగ చెయ్యాలన్నా ముందు వారిని సమర్థంగా చెయ్యండి. వాళ్ళు వినే యోగ్యులుగా తయారు చేయండి. తర్వాత శిక్షణ ఇవ్వండి. భూమిలో దున్నినాక బీజాలు వేస్తే అవి పైకి మంచిగా మొలకెక్కుతాయి. ఊరికే చల్లేస్తే దున్నకుండా దానితో ఏమీ చెట్టు రాదు. అందుకనే బాబా చెప్తున్నారు, ఎవరికి మీరు ఏ సైగ చెయ్యాలన్నా, శిక్షణ ఇవ్వాలన్నా ముందు వాళ్ళల్లో ధైర్యం నింపండి, ఉత్సాహం నింపండి. తర్వాత బీజాలు వెయ్యండి.
ధైర్యము ఉత్సాహం నింపినాక మీరు ఏ మాట చెప్పినా ప్రతి మాటకు ఫలం ఉంటుంది. దీంతోనే విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగంగా జరుగుతుంది. బాబా యొక్క ఆశీర్వాదాలు పొందుతూ సదా నిండుగా అనుభవం చెయ్యండి. జీవితంలో అందరి ఆశీర్వాదాలు ఉంటే ఆంతరికంగా నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎవరి ఆశీర్వాదాలు లేని వారికి లోపలంతా ఖాళీగా ఉన్నట్టుంటుంది. అందుకనే బాబా ఆశీర్వాదాలు పొందుతూ ఆంతరికంగా నిండుగా అనుభూతి చెయ్యండి. ఎవరమ్మనందరం విశ్వ కళ్యాణకారి ఆత్మలం. ప్రతి ఆత్మ పైన శుభ భావన ఉండాలి. వాళ్ళ గురించి శుభ మాటలే మాట్లాడాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ కొత్త వృక్షం చాలా మధురమైనది. ఈ తీయని వృక్షానికే పురుగులు పడతాయి. ఈ పురుగులను అంతం చేసే మందు మన్మనాభవ. ప్రశ్న: పాస్ వితానర్గా అయ్యే విద్యార్థులు అనగా గౌరవార్థంగా పాస్ అయ్యే విద్యార్థుల గుర్తులేమిటి? జవాబు: వారు కేవలం ఒక్క సబ్జెక్టు పైనే కాకుండా అన్ని సబ్జెక్టుల పైన పూర్తి ధ్యాసనుంచుతారు. స్థూల సేవా సబ్జెక్టు కూడా చాలా మంచిది. దాని ద్వారా ఎంతో మందికి సుఖం లభిస్తుంది. దీని ద్వారా కూడా మార్కులు జమ అవుతాయి. దీనికి తోడుగా మీలో జ్ఞానం కూడా కావాలి. అలాగే మీ నడవడిక కూడా చాలా రాయల్గా ఉండాలి. దైవీ గుణాలపై పూర్తి ధ్యాస ఉంచాలి. జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నప్పుడే పాస్ విత్ ఆనర్గా అవ్వగలుగుతారు. పాట: వారు మా నుండి దూరం కారు, మేము వారి నుండి దూరం కాము. ఓం శాంతి. పిల్లలు ఏం విన్నారు? పిల్లల మనస్సు ఎవరిపైన లగ్నమయ్యింది? మార్గదర్శకుడిపై. ఈ గైడు ఏమేమి చూపిస్తారు? స్వర్గంలోకి వెళ్ళే ద్వారాన్ని చూపిస్తారు. స్వర్గద్వారము అన్న పేరుని కూడా పిల్లలకు ఇవ్వటం జరిగింది. స్వర్గద్వారం ఎప్పుడు తెరుచుకుంటుంది? ఇప్పుడున్నది నరకం కదా. స్వర్గద్వారాన్ని ఎవరు తెరుస్తారు? ఎప్పుడు తెరుస్తారు? ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీకు సదా సంతోషం ఉంటుంది. ఎందుకంటే స్వర్గంలోకి వెళ్ళే దారి మీకు తెలుసు. ప్రదర్శని మరియు మేళాల ద్వారా మనుషులు స్వర్గద్వారంలోకి ఎలా వెళ్ళగలరో మీరు చూపిస్తారు. మీరు ఎన్నో చిత్రాలను తయారు చేశారు. ఈ చిత్రాలన్నింటిలో ఏ చిత్రం ద్వారా ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారము అని అర్థం చేయించవచ్చు అని బాబా అడుగుతున్నారు. సృష్టి చక్రం చిత్రంలో స్వర్గంలోకి వెళ్ళే దారిని అర్థం చేయించవచ్చు. ఇదే సరైనది. దానిలో పైన ఒకవైపు నరక ద్వారం ఉంది, ఇంకొక వైపు స్వర్గద్వారం ఉంది. అందులో చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ నుండి ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళతాయి. ఆ తర్వాత మళ్ళీ స్వర్గంలోకి వస్తాయి. ఇది ఒక ద్వారం. మొత్తం చక్రాన్ని ద్వారము అని అనరు. సృష్టి చక్రంలో పైన సంగమయుగం ఏదైతే చూపించారో
అదే స్వర్గద్వారం. అక్కడ నుండే ఆత్మలన్నీ పైకి వెళతాయి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉంటాయి. ఈ గడియారంలోని ముళ్ళు అది స్వర్గమని, ఇది నరకమని చూపిస్తుంది. అన్నింటికన్నా బాగా అర్థం చేయించేందుకు వీలైన చిత్రం ఈ స్వదర్శన చక్రం. స్వర్గద్వారం ఇందులో చాలా స్పష్టంగా చూపించబడింది. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయం కదా. అనేక ధర్మాల వినాశనం మరియు ఏకధర్మ స్థాపన ఇప్పుడు జరుగుతుంది. మనం సుఖధామంలోకి వెళతామని మీకు తెలుసు. మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఈ చిత్రంలో ద్వారం చాలా స్పష్టంగా ఉంది. ఈ సృష్టి చక్రమే ముఖ్యమైన చిత్రం. ఇందులో నరక ద్వారం మరియు స్వర్గద్వారం చాలా స్పష్టంగా ఉంది. ఎవరైతే కల్పపూర్వం స్వర్గద్వారంలోకి వెళ్ళారో వారే మళ్ళీ వెళతారు. మిగిలిన వారందరూ శాంతి ద్వారంలోకి వెళ్ళిపోతారు. నరక ద్వారం మూసుకుపోయి శాంతి మరియు సుఖముల ద్వారం తెరుచుకుంటుంది. అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం ఈ సృష్టి చక్రం. త్రిమూర్తి, 2 గోళాలు, నరకం, స్వర్గం. మరియు ఈ చక్రం ఇవి ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలు అని బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎవరైనా వస్తే ఇది స్వర్గంలోకి వెళ్ళే ద్వారమని వారికి ఈ చిత్రం ద్వారా చూపించండి. ఇది నరకం, అది స్వర్గం. నరక వినాశనం ఇప్పుడు జరుగుతుంది. ముక్తి ద్వారం ఇప్పుడు తెరుచుకుంటుంది. ఈ సమయంలో మనం స్వర్గంలోకి వెళతాము. మిగిలిన వారందరూ శాంతిధామంలోకి వెళతారు. ఇది ఎంత సహజమైనది. స్వర్గంలోకి అందరూ వెళ్ళరు. అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది. స్వర్గద్వారంలోకి వెళ్లేందుకు ఇప్పుడు మనం అర్హులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది. ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. వ్యర్థంగా తిరుగుతున్నట్లయితే పాడైపోతారు. అన్నింటికన్నా మంచి చిత్రం ఈ సృష్టి చక్రం. దీనిని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి చిత్రాన్ని చూశాక ఇక బుద్ధి ద్వారా అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఏ ముఖ్యమైన చిత్రం ద్వారా మనం బాగా అర్థం చేయించగలము అని పిల్లలైన మీ బుద్ధిలో ఎల్లప్పుడూ ఆలోచనలు కలుగుతూ ఉండాలి. గేట్ వే టు హెవెన్, స్వర్గద్వారము అన్న ఆంగ్ల పదాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు అనేక భాషలున్నాయి. హిందీ అన్న పదం హిందుస్థానము అన్న పదం నుండి వెలువడింది. హిందుస్థాన్ అన్న పదం సరైనది కాదు. దీని అసలు పేరు భారతదేశం. దీనినే భారత ఖండము అని అంటారు. ఎక్కడైనా వీధుల పేర్లు మార్చటం జరుగుతుందే కానీ ఖండముల పేర్లు మార్చటం జరగదు. మహాభారతం అన్న పదం ఉంది కదా, అన్నింటిలో భారతము అన్న పదమే వస్తుంది.
భారతదేశం నా దేశము అని అంటారు. హిందూ ధర్మము అని అనటం వలన భాషను కూడా హిందీ అని మార్చేశారు. ఇది ధర్మ విరుద్ధమైనది. సత్యయుగంలో అంతా సత్యమే ఉంటుంది. సత్యంగా ధరించటం, సత్యంగా భుజించటం, సత్యాన్నే మాట్లాడటం అక్కడి విశేషత. ఇక్కడంతా అసత్యంగా మారిపోయింది. కావున ఈ గేట్వే టు హెవెన్ అన్న పదం చాలా బాగుంది. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళే దారిని ఇప్పుడు మీకు స్వర్గానికి వెళ్ళే దారిని చూపిస్తాము అని చెప్పండి. ఇప్పుడు ఎన్ని భాషలు ఏర్పడ్డాయి. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు సద్గతి కోసం శ్రేష్టమైన సలహా ఇస్తున్నారు. బాబా మతానికి గాయనంగా అతడి గతి మతి అతీతమైనది అని అంటారు. పిల్లలైన మీకు బాబా ఎంత సహజమైన మతాన్నిస్తున్నారు. ఆ భగవంతుడి శ్రీమతం పైన మీరు నడవాలి. డాక్టర్ మతంపై డాక్టర్గా అవుతారు. భగవంతుడు మతం పైన నడిస్తే భగవాన్ భగవతీలు అంటే దేవీ దేవతలుగా అవుతారు. ఇదే భగవాను వాచ. మొట్టమొదట అసలు భగవంతుడు అని ఎవరినంటారో వారికి నిరూపించి చెప్పండి. తప్పకుండా భగవాన్ భగవతీలే స్వర్గ యజమానులుగా ఉంటారు. బ్రహ్మతత్వంలో ఏమీ లేదు. స్వర్గం నరకం రెండూ ఇక్కడే ఉంటాయి. ఈ రెండు అతీతమైనవి. మనుషుల బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయిన కారణంగా ఏమీ అర్థం చేసుకోలేరు. సత్యగానికి లక్షల సంవత్సరాల ఆయువునిచ్చారు. కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాల ఆయువు ఉందని అంటారు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. బాబా ఇప్పుడు పిల్లలైన మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు గుణవంతులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. నేను సతో ప్రధానంగా ఎలా అవ్వాలి అన్న ముఖ్యమైన చింత మీలో ఉండాలి. నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అన్నారు. నడుస్తూ తిరుగుతూ పని చేసుకుంటూ బుద్ధిలో ఈ విషయం గుర్తుంచుకోవాలి. ప్రేయసి ప్రియులు కూడా తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే భక్తిలో కూడా తమ కర్మలను తాము చేసుకుంటారు కదా. వారి బుద్ధిలో దైవ స్మృతి ఉంటుంది. స్మృతి చేసేందుకు మాలను జపిస్తూ ఉంటారు. అలాగే బాబా కూడా తన నొక్కడినే స్మృతి చెయ్యమని గడియ గడియ తెలియచేస్తూ ఉంటారు. సర్వవ్యాపి అని అంటారు కదా. మరి ఎవరిని స్మృతి చేస్తారు? మీరు ఎంత నాస్తికులుగా అయ్యారు అని బాబా అర్థం చేయిస్తారు. మీకసలు తండ్రి ఎవరో కూడా తెలియదు. హే భగవంతుడా తండ్రి అని కూడా అంటారు. కానీ అతడు ఎవరో కొద్దిగా కూడా తెలియదు. ఆత్మే హే భగవంతుడా తండ్రి అని అంటుంది. కానీ ఆత్మ అంటే ఏంటి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు. అతడిని సర్వోన్నతుడు అని అంటారు. ఒక ఆత్మ గురించి జ్ఞానం కలిగిన మానవులు ఇక్కడ ఒక్కరు కూడా లేరు.
నేనొక ఆత్మను, ఇది నా శరీరము. ఇవి రెండు వస్తువులు కదా. ఈ శరీరము పంచతత్వాలతో నిర్మితమైనది. ఆత్మ వినాశనం లేని ఒక బిందువు. అది ఏ పదార్థంతో తయారయ్యింది? ఆత్మ చాలా చిన్న బిందువు. దీని గురించి సాధు సన్యాసులెవ్వరికీ తెలియదు. ఇతడు అనేక మంది గురువుల వద్దకెళ్ళాడు. కానీ ఆత్మ అంటే ఏంటో, పరంపిత పరమాత్మ అంటే ఎవరూ తెలియచెయ్యలేదు. కేవలం పరమాత్మ గురించే కాదు, వారికి ఆత్మ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. ఆత్మ గురించి తెలుసుకున్నట్లయితే పరమాత్మ గురించి కూడా వెంటనే తెలుసుకుని ఉండేవారు. పిల్లలు తమ గురించి తాము తెలుసుకొని తండ్రి గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలరు? ఆత్మ అంటే ఏంటో, అది ఎక్కడుంటుందో ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. దానిని కళ్ళ ద్వారా చూడలేరు అని డాక్టర్లు కూడా భావిస్తారు. మరి ఇటువంటి ఆత్మను గాజు పెట్టెలో బంధించటం ద్వారా ఎలా చూడగలుగుతారు? మీకు ఉన్నటువంటి ఈ జ్ఞానం ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆత్మ ఒక బిందువు, అలాగే పరమాత్మ కూడా ఒక బిందువేనని మీకు తెలుసు. ఆత్మలైన మనం పతితుల నుండి పావనులుగా మరియు పావనుల నుండి పతితులుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ పతితాత్మలు ఉండవు. అక్కడ నుండి అందరూ పావనులుగా వస్తారు, మళ్ళీ పతితులుగా అవుతారు. మళ్ళీ బాబా వచ్చి పావనంగా చేస్తారు. ఇది చాలా సహజాతి సహజమైన విషయం. మన ఆత్మ 84 జన్మల చక్రాన్ని తిరిగి ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యిందని మీకు తెలుసు. మనమే 84 జన్మలు తీసుకుంటాం. ఇది కేవలం ఇతడొక్కడి విషయమే కాదు. నేను ఇతనికి అర్థం చేయిస్తాను. ఇతనితో పాటు మీరు కూడా వింటారు. నేను ఇతనిలోకి ప్రవేశించాను, ఇతడికి వినిపిస్తాను, అలాగే మీరు కూడా వింటారు. ఇతను రథం వంటివారు. కావున గేట్ వే టు హెవెన్ అన్న పేరుని పెట్టమని బాబా అర్థం చేయించారు. కానీ ఈ చిత్రం ద్వారా సత్యుగంలో దేవీ దేవత ధర్మం ఏదైతే ఉండేదో అది ప్రాయలోపం అయ్యిందని అర్థం చేయించాలి. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. క్రిస్టియన్లు కూడా ప్రారంభంలో సతోప్రధానంగా ఉండేవారు. కానీ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారు. వృక్షం కూడా తప్పకుండా పాతగా అవుతుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం. ఈ వృక్షం అనుసారంగా ఇతర ధర్మాల వారు తర్వాత వస్తారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. సత్యుగంలో వచ్చేందుకు వారికి ఏదో ఒక అవకాశం లభిస్తుంది అన్న విషయమే లేదు. ఈ ఆట అనాదిగా రచింపబడి ఉంది. సత్యుగంలో ఒకే ఒక్క ఆది సనాతన ప్రాచీన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు మనం స్వర్గంలోకి వెళుతున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది.
తమో ప్రధానంగా ఉన్న నేను ఇంటికి ఎలా వెళ్ళగలుగుతాను, స్వర్గానికి ఎలా వెళ్ళగలుగుతాను అని ఆత్మ అంటుంది. దానికోసం సతో ప్రధానంగా తయారయ్యే యుక్తిని కూడా బాబా తెలియచేశారు. నన్నొక్కడే పతిత పావనుడు అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. భగవాను వాచ అని వ్రాసి ఉంది కదా. క్రీస్తుకు ముందు ఇన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వర్గం ఉండేది అని అంటారు. కానీ అది ఎలా తయారయ్యిందో, మళ్ళీ అది ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. మీకు దీని గురించి పూర్తిగా తెలుసు. ఇంతకు ముందు ఈ విషయాలేవీ తెలియవు. ఆత్మనే మంచిగా లేక చెడుగా ఉంటుంది అన్న విషయం కూడా ఈ ప్రపంచంలోని వారికి తెలియదు. ఆత్మలందరూ బాబా పిల్లలే. బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. బాబా అందరికీ ప్రియుడు. ఆత్మలన్నీ ప్రియురాళ్ళు. ఇప్పుడు ఆ ప్రియుడు ఇక్కడికి వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆ ప్రియుడు మధురమైన వాడు. అతడంత మధురంగా లేకపోతే అందరూ అతడిని ఎందుకు స్మృతి చేస్తారు? పరమాత్మ నామం తలుచుకొని మానవులు ఒక్కరు కూడా ఉండరు. కేవలం వారి పరిచయమే లేదు. ఆత్మ అశరీరి అని మీకు తెలుసు. ఆత్మలకు కూడా పూజ జరుగుతుంది కదా. పూజ్యులుగా ఉన్న మనం మళ్ళీ మన ఆత్మను మనమే పూజించటం మొదలుపెట్టాము. గత జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించి ఉండొచ్చు. శ్రీనాథుడికి నివేదిస్తారు, కానీ తినేది పూజారులే కదా. ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. స్వర్గ ద్వారాన్ని తెరిచేది ఒక్క బాబానేనని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కానీ ఆ ద్వారాన్ని ఎలా తెరుస్తారు అన్నది, దాని గురించి ఎలా అర్థం చేయిస్తారు? భగవాను వాచ అని ఉంది కదా. మరి తప్పకుండా శరీరం ద్వారానే వాక్కు వెలువడుతుంది కదా. ఆత్మే శరీరం ద్వారా మాట్లాడుతుంది, శరీరం ద్వారా వింటుంది. ఈ బాబా మీకు జీవన ఆధారాన్ని తెలియచేస్తున్నారు. ఇక్కడ బీజం మరియు వృక్షం రెండూ ఉన్నాయి. ఇది ఒక కొత్త వృక్షమని పిల్లలైన మీకు తెలుసు. మెల్లమెల్లగా ఇది వృద్ధి జరుగుతుంది. ఈ కొత్త వృక్షానికి చీడ కూడా ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఈ కొత్త వృక్షం చాలా మధురమైనది. తియ్యని వృక్షానికే చీడ పడుతుంది. దానికి ఏదో ఒక మందు వేస్తారు. అలాగే బాబా కూడా మనకు మన్మనాభవ అనే మంచి మందునిచ్చారు. మన్మనాభవ అంటే బాబా స్మృతిలో లేనట్లయితే చీడ తినేస్తుంది. పురుగులు పట్టిన వస్తువు ఎందుకు ఉపయోగపడుతుంది? దానిని పారేయటం జరుగుతుంది. ఉన్నత పదవి ఎక్కడ, ఈ నీచ పదవి ఎక్కడ? ఈ రెండిటికి తేడా అయితే ఉంటుంది కదా. చాలా చాలా మధురంగా అవ్వండి అని మధురమైన పిల్లలకు అర్థం చేయించటం జరుగుతుంది. మీరెవ్వరితోనూ
ఉప్పు నీరులాగా అవ్వకండి. క్షీరఖండంగా పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండండి. అక్కడ పులి మేక కూడా క్షీరఖండంగా ఉంటాయి. కావున పిల్లలైన మీరు కూడా కలిసిమెలిసి ఉండాలి. కానీ ఎవరి భాగ్యంలోనైతే లేదో వారు పురుషార్థం కూడా ఏం చెయ్యగలరు? వారు ఫెయిల్ అయిపోతారు. భాగ్యాన్ని పెంచటానికి టీచర్ చదివిస్తారు. టీచర్ అందర్నీ చదివిస్తారు, కానీ చదువుకునే వారిలో తేడాను మీరు గమనిస్తారు. స్కూళ్లల్లో పిల్లలు ఎవరు ఏ సబ్జెక్టులో చురుకుగా ఉన్నారో అర్థం చేసుకోగలరు. అలాగే ఇక్కడ కూడా అర్థం చేసుకోగలరు. స్థూల సేవా సబ్జెక్టు కూడా ఉంది కదా. బండారం ద్వారా అనేక మందికి సుఖం లభిస్తుంది. అందరూ ఎంతగా తలుచుకుంటూ ఉంటారు. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు లభిస్తాయి. కానీ పాస్ వితానర్గా అయ్యేందుకు కేవలం ఒక్క సబ్జెక్టులోనే కాకుండా అన్ని సబ్జెక్టులలో పూర్తి ధ్యాసనివ్వాలి. జ్ఞానం కావాలి, మంచి నడవడిక కావాలి, మరియు అటువంటి దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. వీటిపైన ధ్యాస ఉంచటం మంచిది. బండారంలోకి ఎవరైనా వస్తే మన్మనాభవ అని గుర్తు చెయ్యండి. శివ్ బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబాని స్మృతి చేస్తూ ఇతరులకు కూడా పరిచయాన్ని ఇస్తూ ఉండాలి. జ్ఞానం మరియు యోగం రెండూ కావాలి. ఇది చాలా సహజమైనది. అందులకు చేతి కర్రగా అవ్వటమే ముఖ్యమైన విషయం. నాతో రండి, నేను మీకు స్వర్గ ద్వారాన్ని చూపిస్తాను అని ప్రదర్శనలోకి అందరినీ తీసుకురావాలి. ఇది నరకం, అది స్వర్గం. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మరియు పవిత్రంగా అవటం ద్వారా మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని బాబా తెలియచేస్తున్నారు. ఇదే మన్మనాభవ. బాబా మనకు యథార్థమైన గీతను వినిపిస్తున్నారు. కావుననే గీతా భగవంతుడు ఎవరు అన్న చిత్రాన్ని బాబా తయారు చేయించారు. స్వర్గద్వారాన్ని ఎవరు తెరుస్తారు? శివ్ బాబానే తెరుస్తారు. కృష్ణుడు వారి ద్వారా స్వర్గానికి చేరుకుంటాడు. కానీ పొరపాటుగా వారు కృష్ణుడి పేరు వ్రాసేశారు. మిగిలినవన్నీ సాధారణమైనవి. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి, చాలా ప్రేమగా మాట్లాడాలి. మనస వాచ కర్మణ అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. స్థూల సేవ చేసేవారు అందరికీ సుఖాన్నిస్తారు. కావున అందరూ వారి కోసం బహుమతులు తీసుకొని వస్తారు. ఇది కూడా ఒక సబ్జెక్టే కదా. వారికి కానుకలు తీసుకొని వస్తారు, కానీ నేను మీ నుండి ఎందుకు తీసుకోవాలి? మీ నుండి తీసుకోవటం ద్వారా నాకు మీ స్మృతే కలుగుతుంది అని కూడా వారంటారు. శివ్ బాబా బండారం నుండి మాకు లభిస్తే మాకు శివ్ బాబా స్మృతే ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా క్షీరఖండంగా కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వకండి. అన్ని సబ్జెక్టులలో పూర్తి ధ్యాస ఉంచాలి. రెండో పాయింట్, సద్గతి కోసం బాబా నుండి ఏ శ్రేష్ఠ మతమైతే లభించిందో దానిపైనే నడవాలి. అందరికీ శ్రేష్ఠ మతాన్నే వినిపించాలి. స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి. వరదానం, ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని అందించే దయార్థ హృదయులుగా విశ్వ కళ్యాణకారి భవ. ఎప్పుడు బ్రాహ్మణ పరివారంలోని ఏ బలహీన ఆత్మను నువ్వు బలహీనంగా ఉన్నావు అని అనకూడదు. దయార్థ హృదయులైన విశ్వ కళ్యాణకారులకు పిల్లలైన మీ ముఖం నుండి ఎల్లప్పుడూ ప్రతి ఆత్మ పట్ల శుభవచనాలే వెలువడాలి. కానీ నిరుత్సాహపరిచేవి వెలువడకూడదు. వరదానము, ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని అందించే దయార్థ హృదయ విశ్వ కళ్యాణకారి భవ. ఎప్పుడు బ్రాహ్మణ పరివారంలోని ఏ బలహీన ఆత్మను నువ్వు బలహీనంగా ఉన్నావు అని అనకూడదు. దయార్థ హృదయులైన విశ్వ కళ్యాణకారులైన పిల్లల మీ నోటి నుంచి ఎల్లప్పుడూ ప్రతి ఆత్మ గురించి శుభవచనాలే పలకాలి. కానీ నిరుత్సాహపరిచేవి పలకకూడదు. ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా కానీ వారికి సైగ చెయ్యాలన్నా, శిక్షణ ఇవ్వాలన్నా ముందు సమర్థులుగా చేసి ఆ తర్వాత శిక్షణను ఇవ్వండి. ముందు భూమిపై ధైర్యము మరియు ఉత్సాహము అనే హలమును తిప్పండి. ఆ తర్వాత బీజాన్ని వెయ్యండి. అప్పుడు సహజంగా ప్రతి బీజం యొక్క ఫలం వెలువడుతుంది. దీని ద్వారా విశ్వ కళ్యాణపు సేవ తీవ్రమవుతుంది. స్లోగన్, బాబా దీవెనలు తీసుకుంటూ సదా నిండుదనాన్ని అనుభవం చేసుకోండి. అవ్యక్త సూచనలు. కంబైన్డ్ రూపము స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. సదా ప్రతి కర్మను చేస్తూ స్వయాన్ని కర్మయోగి ఆత్మగా అనుభవం చెయ్యండి. ఏ కర్మను చేస్తున్నా కూడా స్మృతిని మర్చిపోకూడదు. కర్మలు మరియు యోగం రెండూ కంబైన్డ్గా అయిపోవాలి. కలిసిపోయిన వాటిని ఏ విధంగా వేరు చెయ్యలేమో అలా కర్మయోగిగా అవ్వండి. ఓం శాంతి.